4 రోజుల నుండి ఉన్న ఉమ్మడి 10 జిల్లాల్లో హైదరాబాద్ జిల్లా ఒకటి తీసేస్తే 9 జిల్లాల్లో 5 జిల్లాలు తిరగడం జరిగింది. అన్న ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా. దీనిలో చూస్తే సుమారు ప్యాడీ ప్రొక్యూర్ సెంటర్లు 8570 సెంటర్లు ఉన్నాయి. దానిలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని అన్నా నువ్వు అంట మాట్లాడాలంట మాట్లాడతా అంటే ఒక్క నిమిషం ఆగురు. 90 లక్షల మెట్రిక్ టన్నులు అన్న ఒక మాట చెప్పిండు, 10% తక్కువ చేసి వాళ్ళు తరుగు తీస్తా ఉన్నారు. దానిలో అదనంగా ఒక్కో బస్తా 75 రూపాయలు తీసుకున్నారు అంటే 3 కిలోలు పోతా ఉన్నాయి. 3 కిలోలు 6 కిలోలు అంటే 20% పోతా ఉన్నది. ఈ 3 కిలోలు 6 కిలోలు తీసుకుంటే సుమారు 570 కోట్లు వస్తా ఉన్నాయి. రైతన్నలు 6 నెలలు పంటలు పండిస్తే నెల 45 రోజులు, నెలన్నర దేవుడు ఎట్లా వర్షం పడుతుంది, ఏ విధంగా ఇబ్బంది పడుతుంది ప్రతి రైతన్నం చూస్తా ఉన్నాం. 6 నెలలు ఇబ్బంది పడకున్నా కానీ ఈ నెలన్నర రోజులు హార్ట్ అటాక్ వచ్చి, సన్ స్ట్రోక్ వచ్చి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు, హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకో. ప్రతి రైతు దగ్గర గింజ కొంటానని చెప్పినావు, ఈ గింజ కొంటావు లేవు. అందుకోసానికే రైతు భరోసా యాత్ర ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కలిసి ఈ 4 జిల్లాలు తిరగడం జరిగింది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇంకా 4 జిల్లాలు ఉన్నాయి. ఈ 4 జిల్లాలు గిట ప్రతి రైతన్న దగ్గర ఈ ఉత్తు కొన్నదాకా మేము తిరుగుతా ఉన్నాం. మొన్న మేము తిరిగిన సెంటర్లో ఈ రోజే 3 మంత్రులు పెద్దపల్లి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు అక్కడ ఎమ్మెల్యేలు మరి భయం లేకపోతే రైతుల దగ్గర కొనకపోతే ఎందుకు వచ్చినామని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు అందరు చెప్పారు, సంచులు లేవు, దబడాలు లేవు, శుద్ధుల దారం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అరే లారీలు లేకపోతే ఇసుక లారీలు నమ్మి ఇమ్మీడియట్లీ అది లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇసుక లారీలు ఆపితే 2000 ఇసుక లారీలు ఆపుతారు, 2 రోజుల్లో కొనగలుగుతాం. మీకు ఐడియా లేకపోతే ఐడియా మేమిస్తాం, మీరు కొనాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కొంతమంది అంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తలేవన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బులు ఎట్లా వస్తాయో ఎట్లా పోతాయో మీకు అవసరం ఉంటే అన్న దగ్గర రండి. 2 అన్నలు ఉన్నారు, కావడం ఉంటే కేంద్ర మంత్రి దగ్గర తీసుకుపోయి మీకేం రాలేవో రండి, మేము ఇప్పిస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ చూసి రైతన్నలు ఎందుకు ఇబ్బంది పెట్టాలి? రైతన్నలు ఏ పార్టీ కాదు, రైతన్నలు అందరి పార్టీ, రైతన్నలకు అందరు భోజనం పెట్టే పార్టీ. రైతన్నలైనా జవాన్లైనా దేశాన్ని కాపాడుతారు, దేశానికి అన్నం పెట్టే రైతులు, దేశాన్ని కాపాడే జవాన్లు, వీళ్ళిద్దరైనా ఏ పార్టీ ఉన్నా కానీ అందరిని కాపాడే బాధ్యత వాళ్ళు ఉన్నది. అందుకోసానికి వాళ్ళ మీద నెప్పకుండా వాళ్ళని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. అందుకోసానిగా మీరు కాపాడతలేరని మీకు ముళ్ళుగడ్డ తీసుకొని కూర్చోాలని మేమందరం తిరుగుతా ఉన్నాం. ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అక్కడ కూర్చి మీకు కంపల్సరీ ఏదైతే కొనలేరో తడిసిన దానాలు కూడా కొనేంత వరకు భారతీయ జనతా పార్టీ రైతు భరోసా ఇచ్చి రైతులు వెంబడి ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం మీద పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నిర్మల్లో ఎంత పెద్దనా, ఎందుకంటే ఏ రోడ్డు మీద సింగిల్ రోడ్డు మీద ఉన్నా కానీ అన్ని కుప్పలే, అన్ని ట్రాక్టర్లే. ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ రైతులు ఒడ్లు కొంటలేరు, మొక్కలు కొంటలేరు, జొన్నలు కొంటలేరు, ఏవి కొనకుండా రైతులు ఏంటంటే ఏ రోజైతే మాకు కొంటారో మా అకౌంట్లో డబ్బులు వస్తాయో మా పిల్లల్ని చదివించుకోవడానికి, కిరాయిలు కట్టుకోవడానికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. జూన్ 2వ తారీఖు ఏమొస్తా ఉన్నది? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వస్తా ఉన్నది. ఈ ఆవిర్భావ దినోత్సవం రైతన్నలు ఒకటే కోరుతా ఉన్నాం, ఎక్కడ ఏ ఊర్లో అయితే గింజలు కొనలేరో వాళ్ళని ఎదిరించాలి. ఎదిరించినప్పుడే మనకు బెనిఫిట్ అయితే. ఎందుకంటే
ఏ మంత్రులు వచ్చినా ఏ ఎమ్మెల్యేలు వచ్చినా, ఎందుకంటే మీరు కొనాలి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మేనిఫెస్టోలో ఏదైతే వరంగల్ డిక్లరేషన్ పెట్టిరో మేమేం అడుగుతలేం, మీరు ఇచ్చిన మాటనే మేము నిలబెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో 6 రోజుల్లో, ఇప్పుడు 28వ తారీఖు 4 రోజుల్లో అవతల దినోత్సవం వస్తా ఉన్నది. అవతల దినం వచ్చినప్పుడు ప్రతి మంత్రి మన ఊర్లోకి వస్తా ఉంటాడు. ఊర్లోకి వచ్చినప్పుడు ఒకటే రైతన్న అలా అడగాలి, అయ్యా బాబు ఇది కొనండి, ఇది కొన్న తర్వాత నేను ఊర్లోకి బయటకు పోవాలని మీరు గేరావు చేస్తేనే మన రైతన్నలందరికీ కొంటారు. దయచేసి ఇది చేసినప్పుడే మనకు బెనిఫిట్ అవుతాయని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. రితీష్ గారు కూడా